ఖతార్కు సంబంధించి 8 మంది నేవీ అధికారులు ఇండియాకి వచ్చేసారు. ఖతారు ఒక దశలో వాళ్ళు గూఢాచార్య మీద ఆరోపణ చేసిరు, దేశద్రోహం పెట్టిరు, మరణశిక్ష విధించారు. నెక్స్ట్ స్టెప్లోకి మామూలు శిక్షగా అది కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏకంగా దౌత్య సంబంధాలతోటి వాళ్ళను విడుదల చేసి ఇండియాకే తీసుకొచ్చారు. అసలు అది ఎట్లా సాధ్యమైంది? ఖతార్ లాంటి దేశంలో అది ఎట్లా సాధ్యమైంది? నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి తన విదేశాంగ విధానాన్ని సర్వస్వతంత్రంగా పెట్టుకున్నారనేది ఈరోజు అందరూ మాట్లాడుతున్న విషయం. ఈ సర్వస్వతంత్రంగా పెట్టుకునే క్రమంలో ఆయన సామధాన భేద దండోపాయాలని పూర్తి స్థాయిలో ప్రతి చోట వినియోగిస్తున్నాడు. అవసరమైన చోట మంచిగా మాట్లాడడం, ఎవరైనా ఎక్కువ మాట్లాడినప్పుడు అక్కడున్న సమాజాన్ని లేదా అక్కడున్న పరిస్థితుల్ని అనుకుని మనకు అనుకూలంగా మలుచుకోవడం, ఎక్కువ మాట్లాడితే నీకు వ్యతిరేకంగా కూడా మేము పనిచేయగలము, సాఫ్ట్గా నీతో యుద్ధం చేస్తానని కాదు, వ్యతిరేకంగా మేము సమాజాన్ని ఒక ఒపీనియన్ని బిల్డప్ చేయగలం. సామధాన భేద దండోపాయాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎటువంటి సందేహం లేకుండా, అపోహలు లేకుండా, ఇండియా ఈజ్ ఫస్ట్, మధ్య మార్గం లేకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే గల్ఫ్లో ప్రధానమంత్రి అధికారంలో వచ్చినప్పటి నుంచి, నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి గల్ఫ్లో ప్రతి దేశంతో కూడా మన సంబంధాలు మంచిగా ఉండాలని పలుమార్లు ఆయన గల్ఫ్ దేశాలన్నింటినీ పర్యటించి, సౌదీ అరేబియాతో సహా వాళ్ళందరినీ భారతదేశానికి ఆహ్వానించి ప్రతి దేశానికి మాతో మంచి సంబంధాలు ఉండాలి అంటే అది ఏ స్థాయికి తీసుకెళ్లడం జరిగిందంటే, ఒకప్పుడు మీ భారతీయులు మా దేశంలో ఎక్కువ మంది ఉపాధి కోసం ఉన్నారు, మీరు ఇక్కడ ఏదైనా చేస్తే మేము వాళ్ళందరి మీద ప్రభావం చూపించగలుగుతామని బెదిరించే స్థాయిలో ఉన్న ఈ గల్ఫ్ దేశాలు ఈరోజు భారతీయులు మా దగ్గర పనిచేస్తే మేము చాలా అభివృద్ధి చెందుతాం, భారతదేశంతో మాకు అన్ని సంబంధాలు ఉండాలి, పాకిస్తాన్తో సంబంధం లేకుండా మనం ఇండిపెండెంట్గా భారతదేశంతో పనిచేయాలన్న స్థాయికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే క్రమంలో ఆయన స్పష్టం, నేను నా మతాన్ని ఆరాధిస్తాను, నువ్వు నీ మతాన్ని ఆరాధించుకో, నీకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ తీవ్రవాదం అనేది నిన్ను తింటోంది, నన్ను తింటోంది. ఆ విషయాల్ని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నరేంద్ర మోడీ గారు చెప్పగలిగారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే సౌదీ అరేబియాలో మన ఈ ఐసిస్ ఏదైతే ఉందో సౌదీ అరేబియాను కూడా థ్రెటన్ చేసింది, ఇరాక్ని ఎట్లా థ్రెటన్ చేసింది. ఆ ఇరాక్లో జరిగిన పరిణామాలతో గల్ఫ్లో ఉన్న కొంత మోడరేట్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, యమన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, లేదా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి లాంటివి కావచ్చు, వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇది కేవలం ఈ తీవ్రవాదం ఏదైతే మతపరమైన భావనతో జరుగుతుందో అది బయట వాళ్ళనే కాదు మనల్ని కూడా తినేస్తుంది, రేపు నా రాచరికానికో నా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వస్తుంది. ఈ భావన నెమ్మదిగా ఆ దేశాల్లో భారతదేశం స్పష్టంగా చెప్పగలిగింది. ఒకవైపు అమెరికా, ఒకవైపు రష్యా, ఒకవైపు చైనా ఆ దేశాలలో ప్రభావం చూపించాలని ప్రయత్నించినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇటు ఇరాన్తోనూ సత్సంబంధాలు పెట్టుకోవడం, అటు ఇరాన్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సౌదీ అరేబియాతో సత్సంబంధాలు పెట్టుకోవడం, చివరికి ఆ సత్సంబంధాలు ఏ స్థాయికి వెళ్ళాయి, మన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి స్వయంగా మక్కా వెళ్ళి అన్నీ చూసి, ఒక మహిళ అది ఎటువంటి ఇది లేకుండా ముస్లిం సాంప్రదాయ దేశంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా తనకంటూ ఉన్న ప్రత్యేకతను చాటుకుంటూ వెళ్ళి నా సంస్కృతిని చాటుకుంటూ వెళ్ళే స్థాయికి అక్కడ కన్విన్స్ చేయడం జరిగింది. అది ఒక్క నరేంద్ర మోడీ వల్లే కాదు, నరేంద్ర మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, జయశంకర్ గారిని విదేశాంగ మంత్రి చేయడం, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దౌత్య నీతిలో మునిగిపోయిన వ్యక్తిని తీసుకురావడం, స్పష్టంగా చెప్పగలగడం, స్పష్టమైన హామీలు ఇవ్వగలగడం, భరోసా ఇవ్వగలగడం, ఎందుకంటే నాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పగలగడం. ఇప్పుడు ఒక గల్ఫ్ దేశంలో 50,000 మందితో ఒక భారతీయ ప్రధానమంత్రి సభ పెట్టే స్థాయికి ఆ దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. మందిరం అనేది పూర్తిగా నిషేధించబడిన ప్రదేశంలో మందిరాలు వస్తున్నాయి. అంటే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహం ప్రకారం వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకున్న అంశం. దాని యొక్క లాభమే ఈరోజు మనకి ఖతార్లో కనిపించింది. ఖతార్లో ఆకస్మికంగా 8 మందిని అరెస్ట్ చేశారు.
ఎందుకు చేశారు? వాళ్ళు ఖతారు ప్రభుత్వం పెట్టిన సంస్థకే పనిచేస్తున్నారు వాళ్ళు. ఖతారే వాళ్ళని రిక్రూట్ చేసుకునింది. నాకు ఈ నాలెడ్జ్ లేదు, ఇండియా నుంచి అయితే మాకు వస్తుంది అని. ఉన్నట్టుండి వాళ్ళ మీద ఆరోపణలు రావడం, ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది లేనిది అన్నది తర్వాత బయటపడతాయి. వాళ్ళ మీద ఒక్కసారిగా మరణశిక్ష వేయడం, అక్కడి నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు మరణశిక్ష నుంచి సాధారణ శిక్ష కూడా ఎత్తివేసి వాళ్ళని ఇంటికి పంపించేంత సంఘటన అంటే ప్రధాని మోడీ యొక్క ప్రభావం ఆయా దేశాల్లో ఎలా ఉంది, దానికి వాళ్ళు ఎంత శ్రమించారు గత 10 ఏళ్లలో అన్నది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ 8 మంది మీద వేసినటువంటి శిక్ష అంటే పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధంలో భారతదేశం పూర్తి స్థాయిగా 100% ఇజ్రాయెల్ వైపు ఉంది. పాలస్తీనా ఒత్తిడి మేరకు ఖతార్ ఏమైనా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇజ్రాయెల్ తోటి ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది అనుకోవచ్చు అంటారు? అట్లాంటి అవకాశం ఉందా? అటువంటిది కొంత మొదట్లో వచ్చిన చర్చ, మొదట్లో ఇది కావాలని టిట్ ఫర్ టాట్గా ఖతార్ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ఒకసారిగా వినడం లేదు, ఖతారు కొంత హమాస్ నాయకుల్ని వీళ్ళని చేస్తుంది అన్నది. కానీ అది పూర్తిగా నిజం కాదని ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఈరోజు భారతదేశం ఏమీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి తన అభిప్రాయాన్ని ఏం మార్చుకోలేదు. అది ఇంకేదో సంఘటనలు కారణంగా ఈ మొత్తం వ్యవహారం జరిగింది. దాన్ని సరిచేసుకునే ప్రయత్నం సఫలీకృతంగా భారతదేశం చేయగలిగింది. ఒకవేళ అదే కారణమైతే ఈ భారతదేశం తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి కదా. నరేంద్ర మోడీ గారు ఏం మార్చుకోలేదు. నిన్న కూడా జయశంకర్ గారు ఒక టెలివిజన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ రోజుల్లో జరిగిన కొన్ని తప్పులు మేము చెయ్యము, మాకు ఇజ్రాయిల్ అవసరమే, కానీ పాలస్తీనా విషయం కూడా చర్చ జరగాలనేది మా అభిప్రాయం. పాలస్తీనులకు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుంది, కానీ అంత మాత్రాన నువ్వు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తావనేది మేము అంగీకరించము, మా విధానం స్పష్టం. అందువల్ల ఈరోజు ఖతార్ నుంచి ఇంటికి రావడం అంటే ఏదో పాలస్తీనా కోసం ఖతార్ చేసింది అన్న దాంట్లో ఆరోపణల్లో పూర్తిగా నిజం లేదనే నేను అనుకుంటున్నాను. అంటే ఈ సంఘటనతో మరొకసారి అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పటి నుంచి ఆ తర్వాత ఆస్ట్రేలియా పోవడం, అమెరికా పోవడం, మోడీ అంటే ప్రపంచ దేశాల్లో మరొకసారి భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యం అనేటువంటిది పెరిగినట్టు అనుకోవచ్చా ఈ ఖతార్ సంఘటన తర్వాత? భారతదేశం యొక్క ప్రాముఖ్యత అన్ని దేశాలు ఇప్పటికి గుర్తించాయి. గుర్తించిన తర్వాత ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖతార్ సంఘటనకి ముందు మనం యుక్రెయిన్ కూడా ఇట్లనే మాట్లాడింది. భారతదేశం ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించడం లేదు, ప్రజాస్వామ్యాన్ని అంతర్జాతీయ విలువల్ని గౌరవించడం లేదు, ఈ ఆరోపణలు చేసింది. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం నుంచి భారతదేశం స్వతంత్రంగా ఉంది అన్నది కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడితే మనం కెనడాతో మనకున్న అంశాలు, అదే అంశం అమెరికాకు వచ్చేసరికి అమెరికా అదే ఒక వ్యక్తిని మనం చంపాలని ప్రయత్నించాము, భారతదేశ గూఢాచార్య విభాగం, అమెరికా దాన్ని ఎలా అమెరికా వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే భారత్ స్పష్టత ఏదైతే ఉందో విదేశాంగ నీతిలో, నా ప్రయోజనాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను, ఇతరుల్ని నేను అర్థం చేసుకుంటాను, వాళ్లకున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుంటాను, ఆ ఇబ్బందుల్ని దూరం చేసుకుని కలిసిమెలిసి అందరూ ఉండాలి అని మేము భావిస్తున్నాం. ప్రపంచం అంతా మంచిగా ముందుకు వెళ్ళాలి అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు రష్యాకున్న ఇబ్బందులు, రష్యా ఎందుకు ఆ చర్య చేసింది అన్నది భారత్ మాట్లాడుతోంది. ఇటువైపు మీరెందుకు వెనక్కి, ఇది ఒక రకమైన భారతదేశం అందరూ బాగుండాలి అని ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో, మన వసుదైవ కుటుంబం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా భారతదేశం ఈరోజు చెప్పగలుగుతోంది. దీంట్లో రాజకీయాలు, తీవ్రవాదం, ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని దూరం చేసుకోవాల్సిందే. మేము ఒకవైపు ఏదో ఒక మతం కోసమో, ఇంకో దానికోసమో, ఆర్థికం కోసమో లేదా రాజకీయం కోసమో చేరము, మేము స్పష్టంగా ఉన్నాం. దాని ప్రభావం ఈరోజు ఖతారే కాదు, అంతకుముందు జరిగిన చాలా సంఘటనలు మనకి భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఈరోజు నెమ్మదిగా, రేపు మీరు రెండవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత అది ఐఎంఎఫ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రెండవ ఆర్థిక వ్యవస్థని ఇగ్నోర్ చేసే పరిస్థితులు కూడా లేదు. అంటే అంతర్గతంగా మీరు బలంగా తయారైతే, తయారైన తర్వాత దాని యొక్క నిర్ణయాలు స్పష్టంగా ఉంటే,
అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అన్నదానికి ఖతార్ సంఘటన ఉదాహరణ. దీంతో అంతర్జాతీయ విపణిలో భారతదేశ ఖ్యాతి మాత్రం మరో మెట్టెక్కినట్టుగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ పార్సాతి గారు. ఇది అటు ఖతార్కు సంబంధించినటువంటి అంశమే కాదు, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈరోజు ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు అంతర్జాతీయంగా భారతదేశం పెరుగుతుందనేటువంటిది సుస్పష్టం.